నా ఛానల్‌కి వచ్చిన మీ అందరికీ నమస్కారం. చూడండి, ఈరోజు నేను నా బ్లాగ్ షేర్ చేసుకుంటున్నాను. పొద్దున 5:30కి లేచేసి బయటకొచ్చి ప్రకృతిని ఆస్వాదిస్తున్నాననమాట. తులసి మొక్క ఎంత బాగుందో కదా! రోజు మా అత్తగారు దానికి పూజ చేస్తారు. నాకు లేవగానే ఒక అలవాటు ఉంది. నాకు గ్లాస్ వాటర్ తాగడం అలవాటు. బ్రష్ చేయకముందే తాగేస్తాననమాట. లేకపోతే నాకు ఏదోలా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఫ్రిడ్జ్లో నుంచి నిన్న తయారు చేసిన దోసపిండి ఇంకా చట్నీ కూడా బయట పెట్టేశాను. దోసపిండి అయితే రోజు రుబ్బం కదా, దోసపిండే కాదు ఇడ్లీ పిండి ఇలా టిఫిన్ కోసం 3 డేస్కి ఒకసారి రుబ్బి ఫ్రిడ్జ్లో పెడతానమాట. అయితే ఫ్రిడ్జ్ నుంచి తీయగానే టిఫిన్ వేసేస్తే సరిగ్గా రాదు కాబట్టి కాసేపు ఆరనివ్వాలని చెప్పి ఫ్రిడ్జ్ నుంచి బయట పెట్టాను. ఈ లోపైతే నేను రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాను. డ్రెస్ తీసి పక్కన పెట్టుకుని ఇంకా బ్రష్ చేసేసి వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయాను. నెక్స్ట్ రెడీ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయిన తర్వాత నేను ఇంక వాషింగ్ మిషన్ ఆన్ చేస్తాను. నా పనులన్నీ పూర్తయ్యేలోపు వాషింగ్ మిషన్ కూడా పని అయిపోయిద్ది అన్నట్టు ఇంక వాషింగ్ మిషన్ ఆన్ చేసేసాను అనమాట. నిజంగా వాషింగ్ మిషన్ ఒక వరం కదా, లేకపోతే టైం అంతా వేస్ట్ అయ్యిద్ది. కానీ వంగి బట్టలు ఉతకడం ఒక ఎక్సర్సైజ్. కానీ మనకి ఈ రోజుల్లో టైం ఎక్కడ ఉంటుందో చెప్పండి, అంత ఓపిక కూడా ఉండట్లేదు. ఈలోపు నేను టీ పెడుతున్నా. మా ఇంట్లో అందరికీ టీ ఇవ్వకపోతే డే స్టార్ట్ అవ్వదన్నమాట. ప్యారలల్గా నేను ఇంట్లో క్లీనింగ్ కూడా స్టార్ట్ చేశాను. మధ్య మధ్యలో టీ మరుగుతుందో అని చెప్పి చూస్తూ ఇల్లు కూడా క్లీన్ చేసేసాను. అందరికీ టీ అయితే ఇచ్చేసాను అనమాట. అయితే నేను రెడీ అయిపోయాను కదా, గుడికి స్టార్ట్ అయిపోయాను. గుడి అయితే మా ఇంటి పక్కనే ఉంటుంది కాబట్టి నేను లక్కీ అనమాట. వెళ్ళి రోజు ప్రదక్షిణాలు చేయాలని నా కోరిక. కానీ ఒక్కో రోజు కుదురుతుంది, ఒక్కో రోజు కుదరదనమాట. అది చెప్పలేము. కానీ గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తే హెల్తీగా ఉండొచ్చు కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇది నా డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసేసుకోవాలి అనిపిస్తుంది అనమాట. ఈరోజు అయితే శనివారం గుడికి వచ్చేసాను, విష్ణాలయం అనమాట. పంచహారతులు ఉంటాయి ఈరోజు శనివారం కాబట్టి. అక్కడ నేను ప్రదక్షిణాలు అయితే 30 నిమిషాల పాటు ప్రదక్షిణాలు చేసి అక్కడ కూర్చున్నాను. అక్కడ శ్లోకాలు చదువుతున్నారనమాట. వాళ్ళతో పాటు కాసేపు కూర్చున్నాను. పంచహారతులు అయ్యే వరకు ఉండమన్నారు. నాకైతే టైం లేదు, ఇంట్లో పనులు చేసుకోవాలి కాబట్టి కాసేపు కూర్చొని దర్శనం చేసుకొని వచ్చేసాను. గుళ్ళో ధ్వజస్తంభం చూడండి ఎంత బాగుందో, మనశ్శాంతిగా ఉంటుంది అనమాట. అయితే నాకు గుళ్ళో ఈ మామిడికాయ అయితే ఇచ్చారు. కాకపోతే ఇది పగిలిపోయింది, పర్లేదు దేవుడు ప్రసాదం కదా. ఇంటికి వచ్చేసరికి చూడండి 7:30 అయిపోయింది. ఇక నేను టిఫిన్ వేయడం అయితే స్టార్ట్ చేసేసాను. దోశలు వేసేస్తున్నాను అనమాట. ఈరోజైతే ఇంట్లో ఆవకాయ పచ్చడి పట్టే పని ఉంది. ఆవకాయ పచ్చడి పట్టడం అంటే చాలా పని అని అందరికీ తెలిసిందే కదా. మేమైతే 40 కాయల వరకు పడుతున్నాము. సో వంట కూడా త్వరగా పూర్తి చేసేద్దామని చెప్పి రైస్ కుక్కర్లో అన్నం కూడా పెట్టేశాను. ఈరోజు పప్పుచారు చేయాలనుకుంటున్నా. ఇంకా ఆవకాయ పచ్చడి కోసం ప్లాస్టిక్ ఈ టబ్బుని తీసి కడుగుతున్నాను అనమాట. నీట్గా కడిగి ఆరబెట్టాలి కదా. అయితే ఇంకా మా ఇంట్లో వాళ్ళు మామిడికాయలు తీసుకొచ్చేసారు. మా హస్బెండ్ మామయ్య గారు తీసుకొచ్చారు. నీట్గా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశారనమాట. నేనైతే ఆవాలు ఎండబెట్టడం, ఇంకా వెల్లుల్లిపాయలు ఎండబెట్టడం ఇలాంటివి కూడా చేస్తున్నాను మధ్య మధ్యలో వంట చేస్తూ. చూడండి, ఆవపిండి మెంతిపిండి చేసుకోవాలి కదా. మెంతులు అయితే వేపేసామన్నమాట. వేపేసి మళ్ళీ ఎండబెట్టాం. ఈరోజు సాటర్డే కదా, మా అత్తగారు అయితే రోజు పూజ చేస్తారు. ఈరోజు శనివారం పూజ అయితే ఇలా చేసుకున్నారనమాట. త్వరగా కంప్లీట్ చేశారు, ఎందుకంటే ఆవకాయ పచ్చడి పట్టాలి కదా. ఇక్కడ కత్తి పెట్టి చూడండి నీట్గా క్లీన్ చేస్తున్నారు నిమ్మకాయతో. షార్ప్ అవ్వాలి, ఇంకా మురికేమైనా అంటే పోయిద్ది కదా. ఈ మధ్య కత్తిపెట్టతో కూరగాయలే కోయట్లేదు. సో నిమ్మకాయతో క్లీన్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చేశారు. ఇలా 2 చెక్కలు చేసుకొని దాంట్లో ఉన్న జీడి అంతా లేయర్ మొత్తం తీశారు. నేనైతే వంట చేస్తున్నాను కదా, పప్పుచారు చేస్తున్నాను. మధ్యలో వీళ్ళకి టీ ఇస్తున్నాను అనమాట. చూడండి, పప్పుచారు అయితే నేను రెసిపీ షేర్ చేయట్లేదు. నేనైతే చాలా బాగా చేశాను. తిన్నాక ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి వాయిస్ ఇస్తున్నాను. సో నేనైతే చెప్పగలుగుతున్నాను. రెసిపీ కావాలంటే చెప్పండి, నేను మీకు షేర్ చేస్తా. కామెంట్ చేయండి. నా ఛానల్ అయితే కొత్తగా స్టార్ట్ చేశాను కదా, మీకు నేను అంత పరిచయం లేకపోవచ్చు. సో మీరు నన్ను ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ అవ్వండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇందులో అయితే నేను డైలీ చేసే బ్లాగ్ నా రొటీన్ మొత్తం షేర్ చేసుకుంటా. ఇంకా మీకు ఏమైనా యూస్ఫుల్ టిప్స్ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వగలిగితే
తప్పకుండా వీడియోలో షేర్ చేసుకుంటాను అనమాట. చూడండి, పప్పుచారు రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా ఇలాగే వంట పూర్తి చేసేసాను. మధ్యలో టీ కావాలంటే ఇచ్చానమాట మా వాళ్ళకి. మా వాళ్ళు ఈలోపు మధ్యలో కాదు, నేను ఒకవైపు వంట చేస్తూ ఉంటే వాళ్ళైతే మామిడికాయ ముక్కలు కోస్తున్నారు. ఇక్కడ చూడండి, వంట అయిపోయింది. వెల్లుల్లిపాయలు అయితే ఒలిచేసామన్నమాట మా అత్తగారు నేను కూర్చుని. అయితే మామిడికాయ ముక్కలన్నీ ఆరబెట్టాము. అప్పటికే మధ్యాహ్నం 12 దాటేసింది. ఇంకా లంచ్ చేసేద్దామని చెప్పేసి అందరూ కూర్చొని తినేసాము. పప్పుచారు అయితే చాలా బాగుంది. ఇంకా తినేసాక అన్నీ క్లీన్ చేసేసాను అనమాట నీట్గా. నాకైతే ఎప్పటికప్పుడు క్లీన్ చేసేయడం అంటే చాలా ఇష్టం కాదు, అలా చేసేయాలి, నాకు అదొక అలవాటు. నెక్స్ట్ కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ 2కి స్టార్ట్ చేసాం అనమాట. ఇక్కడ ఆవపిండి మెంతిపిండి అన్నీ ప్రిపేర్ చేసుకుని మా అత్తగారు అయితే కారం, ఉప్పు, ఆవపిండి, మెంతిపిండి, వెల్లుల్లిపాయలు అన్నీ కలిపేసి నీట్గా కలిపేస్తున్నారనమాట. అయితే ఆవిడ బాగా పడతారు ఆవకాయ పచ్చడి. నాకైతే రాదు, నేనైతే చూస్తున్నాను అనమాట, హెల్ప్ చేస్తున్నాను. 2-3 లేనిదే పచ్చడి అయితే అవ్వదు కదా. ఇక్కడ ఈ నూనె ఒక దాంట్లో పోసారు కదా, అందులో ఆ ముక్కలన్నీ ముంచి ఆ కలిపిన మిశ్రమంలో వేయాలన్నమాట. వేసిన తర్వాత మళ్ళీ పక్కన ఉన్న ప్లాస్టిక్ డబ్బాలో నూనె వేసి అందులో స్టోర్ చేయాలి. ఇదన్నమాట ప్రాసెస్. ఇలా నేను కూడా హెల్ప్ చేశాను అనమాట. ఆఖరికి ఆవకాయ పచ్చడి అయితే పట్టేసాం కబుర్లు చెప్పుకుంటూ. చూడండి, ఇది మళ్ళీ 3 డేస్కి తీసి కలపాలన్నమాట. అప్పటి వరకు తడి తగలకుండా నీట్గా స్టోర్ చేసుకోవాలి. ఇక రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ ఈవినింగ్ 5 అయిపోయింది, పని మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. పప్పు నానబెట్టాను కదా, అది కడిగేసుకొని గ్రైండర్లో వేస్తాను. ఈ గ్రైండర్ని కడగడం అనేది పెద్ద టాస్క్ అనమాట. కానీ తప్పదు, బయట నుంచి తెచ్చుకున్న టిఫిన్స్ తినకూడదు, హెల్దీ కాదు కదా. ఇంట్లో చేసుకున్నవైతే హెల్దీ అన్నమాట. బయట రెడీమేడ్ పిండి కూడా దొరుకుతుంది, కానీ అక్కడికి వెళ్ళి తెచ్చుకోము. ఎప్పుడైనా కాయ 20 రూపీస్ అంటే చిన్న రసాలు చేయలేకపోతున్నాం, వాళ్ళు చేయలేరు, కొంచెం క్లీనింగ్ లో కొంచెం హెల్ప్ చేశారనమాట. కానీ అందులో బాగా మైదా అయితే మిక్స్ చేసేస్తారు. నేను కొంచెం హెల్ప్ చేశాను. మా అత్తయ్య గారు మొత్తానికి పచ్చడి అయితే పట్టేశారు. చాలా బాగుంది. ఇంట్లో ఫుడ్ బాగుంది కాదు, బాగుంటుంది, ట్రై చేయండి. నేను చెప్తాను, బయటవి అవాయిడ్ చేయండి. 3 డేస్ ఆగి మళ్ళీ కలపాలన్నమాట. అప్పుడు కూడా వీడియో షూట్ చేసి చూపిస్తాను. ఇవైతే నేను డైలీ నా వ్లాగ్స్ రొటీన్ షేర్ చేసుకుంటాను. మీకు నచ్చితే లైక్ చేయండి. నేనైతే ఇదే నా ఫస్ట్ వీడియో కాబట్టి ఈవినింగ్ అయితే మీరు నన్ను ఫాలో అవ్వండి రెగ్యులర్ గా. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంత పని అయితే ఏం లేదు. ఆవకాయ పచ్చడి పట్టిన తర్వాత చాలా పని ఉంటుంది కదా. నేలంతా క్లీన్ చేసుకున్నాం, మాఫ్ పెట్టాము, అన్నీ అంట్లన్నీ కడుక్కున్నాం అనమాట. నీట్గా చేసేసుకున్నాం. ఇలా ఈరోజు గడిచిందనమాట. ఆవకాయ పచ్చడి వల్ల ఇంట్లో అందరూ బిజీగా ఉన్నారు. అందరికీ ఏదో కొంత పని అయితే ఉందన్నమాట ఈరోజు. ఇలా నా రోజు గడిచింది. మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేనైతే రోజు బ్లాగ్స్ పెడతాను, నా డైలీ రొటీన్ మీతో షేర్ చేసుకుంటాను. మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్ కూడా నేను చెప్తాను అనమాట. ఇంకా నా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలనేది మీకు అనిపిస్తే కామెంట్ చేయండి. మీకు ఆవకాయ పచ్చడి రెసిపీ కావాలన్నా షేర్ చేయండి. చూడండి, ఇవైతే క్లీన్ చేసేసుకున్నా, అయిపోయిందనమాట నా బ్లాగ్ ఈ రోజుకి ఇంతే. టాటా, బాయ్ బాయ్. See you again in the next video.